నచ్చితే మనం యేసయ్యకి నచ్చాలండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కాదు నచ్చుకోవాల్సింది, యేసయ్య నచ్చాలి. అదే అంటాడు కుష్ఠరోగి, ప్రభువా నా కళ్ళన్నీ లోపడిపోయినాయి, చెవులన్నీ అరిగిపోయినాయి, చేతులు బాగలేవు, కాళ్ళు బాగలేవు, నేను చూడడానికి అందరిహీనంగా ఉన్నా, అయినా సరే నేను నీకు నచ్చితే. ఈరోజు మనం ఆలోచించాల్సిన ఆలోచన, నేను యేసయ్యకు నచ్చానా? నేను ఎలాగా ఉంటే యేసయ్యకు నచ్చుతాను? ఏమంటే కొత్త డ్రెస్ వేస్తే యేసయ్య నచ్చడు. చాలా మంది తెలియక రకరకాల డ్రెస్ వేస్తున్నా. లేదు, మొన్న కావాలి అడిగా, ఎంత అమ్మా బ్లౌజ్ కుట్టిందంటే 500 అంట బ్లౌజ్ కుట్టిందానికి. అదే కాస్ట్ అనుకుంటే ఇంకొక చెప్తుంది 1600 అంట. అదే కాస్ట్ అనుకుంటే ఇంకొక చెప్తే 5000 అంట. కుట్టుకులండి 5000 స్టిచ్చింగ్ ఛార్జ్ పెట్టి నువ్వు డ్రెస్ వేసుకొస్తే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు అని అనుకుంటున్నావా? అస్సలు నీ ముఖమే చూడు. ఒకవేళ నా మాట కఠినంగా ఉంటే బాధపడకండి, ప్రేమతో ఈ మాటలు చెప్తున్నా. విత్ లవ్, ప్రేమించి ఈ మాటలు చెప్పుకుంటాడు యేసయ్య. యేసు అతనిని ప్రేమించాడు బైబిల్లో. ఎవరు అడిగి వెళ్ళిపోతారంటే అక్కడ రాయబడిన మాట, యేసు అతనిని ప్రేమించి అని. జ్ఞాపకం చేస్తున్నా, కుష్ఠరోగి అడుగుతున్న బాధ, అయ్యా నేను నీకు నచ్చితే నాకుండే రోగాన్ని, అంటే దేవుడు మనం రోగం బాగు చేయాలంటే, లేక ఏ దీవెనైనా మనకి ఇవ్వాలి అంటే మొదట మనము ఆయనకి నచ్చాలి. ఓకే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. కొంచెం ఫాస్ట్ గా, టైం లేదు. విశ్వాసము లేకుండా, విశ్వాసము లేకపోతే దేవుడు నచ్చడు. నేను మీ ఊరు పని చెప్పాను. విశ్వాసము లేకపోతే దేవుడు నచ్చడు. ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేసి ముందుకు పోతారు. ఓకే, విశ్వాసము లేకపోతే, విశ్వాసము లేకుండా ఈ దేవునికి ఇష్టడై ఉండుట. నువ్వు ఎంత మేకప్ చేసుకుని వచ్చినా ఈ లోపల విశ్వాసంగా లేకపోతే పద అన్నాడు. నువ్వు ఏం మేకప్ లేకపోయినా ఈ లోపల విశ్వాసం ఉంటే నేను నిన్ను నచ్చినాను అంటాడు. నా భాష చెప్పండి, మీ భాషలే. నేను నిన్ను నచ్చినాను అంటే నువ్వు నాకు ఇష్టమే. దేవుడు నిన్ను నన్ను చూసినప్పుడు ఆయన ఏం చెప్పగలగాలి అంటే ఏం చెప్పాలి? నాకు నువ్వంటే ఇష్టమే అని చెప్పాలి. అర్థంగా? ఆ మాట నిన్ను చూసినప్పుడు యేసయ్య చెప్పాలంటే నీ లోపలే ఉండాలి. ఏం చెప్పండి? ఏమండాలి? విశ్వాసం ఉండాలి. హృదయంలో కనుక విశ్వాసం ఉంటే ఆయన అంటాడు, నీవంటే నాకు ఇష్టం. ఇప్పుడు కృష్ణుడికి వచ్చాడు యేసు దగ్గరికి. ఎలా వచ్చాడు? నేను నమ్ముతున్నా. విశ్వాసం పెట్టుకుని లోపల నిండు విశ్వాసం పెట్టుకుని వచ్చాడు. ఏమని? నీకు ఇష్టమైతే ప్రభువా నన్ను చెయ్యన్నాడు. చూడన్నాడు ప్రభు అన్నాడు. ప్రభు ఏమన్నాడు? నాకు ఇష్టమే. కుష్ఠరోగిని పట్టుకుని, ఏమండి కుష్ఠరోగిని పట్టుకుని, ముక్కులను పట్టుకొని, శివుని పిల్లలు పట్టుకొని, పిల్లలను పట్టుకొని, ఈ కన్ను రెప్పలన్నీ అరిగిపోయిన పట్టుకొని అవునాడు నాకు ఇష్టమే. పై రూపాన్ని చూసి కాదండి ఆయన ఇష్టమా కష్టమని చెప్పింది. దేవుడు పై రూపాన్ని చూసి ఇష్టము కష్టము చెప్పడు. ఆయన చూస్తాడు లోపల ఏముంది, ఈ వ్యక్తి లోపల ఏముంది.
ఈ కుష్ఠరోగిని చూసినప్పుడు ఏం కనిపించింది ఏసైకి? చెప్పాలి. ఏసయ్య కుష్ఠరోగిని చూసినప్పుడు కుష్ఠరోగం ఏసై కనపడ, అతనిలో ఉన్న విశ్వాసం ఏసై కనిపించింది. ఎప్పుడైతే ఏసైకి విశ్వాసం కనిపించిందో ఇక ఎంత సంతోషమో, ఏసైకి ఆనందపడిపోతున్నాడు. నీ విషయంలో, నా జీవితంలో కూడా, మన జీవితాల్లో మనము ఏసైని సంతోష పెట్టాలి అంటే మన హృదయాల్లో ఏముండాలి? విశ్వాసం. మన హృదయాల్లో విశ్వాసం ఉంటే నీ గురించి, నా గురించి అని అంటాడు, నాకు ఇష్టమే అంటాడు. ఒకసారి ఆయన నాకు ఇష్టమే అన్న తర్వాత అలాగ ఒంటరికి వెళ్ళిపోడు. ఏ దీవెనైతే నీకు అవసరమో ఆ దీవెన ఇచ్చి మరి అన్నమాట. జాగ్రత్తగా వినండి. విశ్వాసం హృదయంలో ఉంటే ఆయనకు ఇష్టం, ఆయన మనల్ని మెచ్చుకుంటాడు. ఆ విశ్వాసాన్ని చూడడానికి ఎదురు చూస్తున్నాడు. నా కుమారులు, నా కుమార్తెలు హృదయంలో విశ్వాసం కలిగి ఉండాలి. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వస్తుంది. అన్న బాగానే చెప్పావు, అంకుల్ బాగానే చెప్పావు, మరి ఆ విశ్వాసాన్ని ఎట్లా సంపాదించుకోవాలా? ఎట్లా సంపాదించుకోవాలా? మార్కెట్లో దొరుకుద్దా? పాస్టర్ గారికి కానుకలు ఏమన్నా ఇస్తే విశ్వాసం ఉంటుందా? ఏమండి, టీవీ ప్రోగ్రామ్ ఉంటప్పుడు పంపిస్తే విశ్వాసం అన్నా? ప్రతి దానికి బైబిలే ఆన్సర్ అండి. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. రోమపత్రిక 10:17. రోమపత్రిక 10:17. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట అమ్మా వినండి జాగ్రత్తగా. మీరు కోపం ఉన్నా సరే, సంతోషం ఉన్నా సరే, దేవుని వాక్యాన్ని వినండి. ఎలా వస్తుంది విశ్వాసం మనకి? ఇంట్లో కూర్చొని పొద్దున్న టిఫిన్, ఒకటి ఇడ్లీలు, మధ్యాహ్నం సాంబారు, పప్పు, ఆమ్లెట్లు తింటుంట వస్తుందా? ఏం చేస్తారు చెప్పండి అమ్మా. నేను చెప్పిందా ముందుకు బాను అమ్మా చెప్పాలి. వినుట వలన విశ్వాసము కలుగును బైబిల్లో. నా మాట కాదు, అన్ని అన్నాయి. వినుట వలన విశ్వాసం కలుగును. నీకు వినేది చేత అయితే, నువ్వు వింటూ ఉంటే నీకేం వస్తుంది? విశ్వాసం. ఎప్పుడైతే నీలోనికి విశ్వాసం వస్తుందో నువ్వేమవుతావు? దేవునికి ఇష్టమైపోతావు. దేవునికి నువ్వు ఇష్టమైపోతే నువ్వు ఏమడిగినా ఇచ్చేస్తావు. ఈరోజు ఎందుకు మనకు కావలసినవన్నీ దేవుడి దగ్గర నుంచి మనం పొందుకోలేకపోతున్నాము అని అంటే ఇంతేగా ఏనా? సెఫర్ మాట్లాడుతూ చెప్తున్నాడు. అపోస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయంలో పరిశుద్ధ ఆత్మకు వ్యతిరేకంగా దేవుని వాక్యానికి మీ చెవులు, మీ హృదయము లోబడడం లేదు అని చెప్తాడు 7వ అధ్యాయంలో. మీ చెవులను, మీ హృదయాన్ని దేవుని వాక్యానికి లోబరచని వల్లని వారలారా అన్నాడు. ఇన్ని మైకిలు పెట్టి ఇంత చేస్తున్నా, ఇందాక అన్నా అంత సూపర్గా వాక్యం చెప్తుంటే మీరు ఇక్కడ ఉన్నారా అంటున్నాడు. అంతేంది, మీరు ఎవరికి లేరు అంతేగా. అది రెండు తెలిసింది. మీరు ఉన్నారా అంటే అంతేంటి, మీరు లేరు, ఎవరో ఉన్నారు అంటే మీ చెవులు అంతా రిపేర్. అవునా? మరి చెవులు గురించి చెప్పాడండి. మీ చెవులు మారు మనసు పొందాలి. ఇప్పుడు చెవులు మారు మనసు అంటే మళ్ళా ఈ కమ్మడి గురించి అనుకోవాలి. నేను కమ్మడి మాట్లాడా. దేవుని వాక్యాన్ని వినే చెవులుగా ఈ చెవులు మారాలి. ఎవరన్నా ఇద్దరు మాట్లాడుకుంటున్నారనుకో, ఎందుక వాక్యం చెప్తుంది మాత్రం ఏందో చెప్పాడు ఆ పౌరు అన్నా ఏమంటాడు. ఇంటే అర్థమవుతా? నీ విశ్వాసం నీ హృదయంలో నిండుకు రావాలంటే నువ్వు వినాలి. ఏం వినాలి? కాకమ్మ కబుర్లు కాదు, హరికథలు బుర్రకథలు కాదు. ఈరోజు హరికథలు బుర్ర ఎక్కువైపోయినాయి. ఏమనాలంట? యేసయ్య మాటలు నువ్వు వింటే.
మీకు అర్థం కావాలని చెప్తున్నా, డైరెక్ట్గా చెప్తున్నా. ప్రతిరోజు నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే, మనస్సు పెట్టి దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే నీ విశ్వాసం ఏముంది చెప్పాలి, అభివృద్ధి చెందుతుంది. మనం ఏమైనా ఆదివారం వస్తే అప్పుడు చెప్తాం ఏందా దుమ్ము గుంట్లో ఉంటుంది వేగులు, ఆదివారం రోజు దుమ్ము. ఇంకా విశ్వాసం ఆడుతుంది మొత్తం పడ్డప్పటికే ట్రైన్. అండి జోక్గా చెప్పడం అంటే మీకు అర్థం కావడం ఇన్ని పాయింట్లు చెప్తున్నా. మీరు సులభమైన పని చెప్తున్నా. దేవుని వాక్యాన్ని రోజు క్రమంగా చదవండి, మీ విశ్వాసం పెరుగుద్ది. దేవుని వాక్యం చెప్తుంది, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి. ఏమండి ఇక్కడ ఎవరికి ఏమి ఇష్టం లేదా? ఉంటాయి, కోరికలు మాత్రం ఉంటాయి. ఈ ముందు ఇవి చేస్తారా? ఇంతకీ తీరను కష్టపడి విశ్వాసాన్ని సంపాదించుకున్న తర్వాత ఆ విశ్వాసానికి దేవుడు పరీక్ష పెడతాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరులారా విశ్వాసానికి ఏమవుతుంది? కష్టపడి వారంలో జరిగే అన్ని కార్యక్రమానికి మీటింగ్లకన్నీ వచ్చి వాక్యం విని నువ్వు విశ్వాసాన్ని సంపాదించి పెట్టుకుంటే ఆ విశ్వాసానికి ఏమవుతుంది? పరీక్ష వస్తుంది, ఎగ్జామ్. మన విశ్వాసానికి పరీక్ష. మన పిల్లలు స్కూల్కి వెళ్తారు, ఎగ్జామ్ పెడతారు లేదా? పరీక్షల తర్వాతనే వాళ్ళకి పాసా ఫెయిలా, వాళ్ళు దీవించాలన్నా ఆడబెట్టాలన్నా పరీక్ష నిర్ణయిస్తుంది. కాబట్టి నీ విశ్వాసానికి దేవుడు పరీక్ష పెడతాడు. పరీక్షలో ఏం పుడుతుంది? ఓర్పు. ఇంకొక అర్ధ గంట సేపు ఎక్కువ వాక్యం చెప్పాను అనుకో, 15 నిమిషాలు వాక్కలేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మిగతా వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఏమి లేక అప్పుడమ్మా ఏమి లేక ఎందుకు లేదు వరకు ఎగ్జామ్కి పోతేగా, ఎగ్జామ్ పెట్టడానికి అసలు విశ్వాసం ఉంటేగా. ఎందుకు ఈ మాట నేను చెప్తే, నేను ఓర్పు గురించి మాట్లాడాలి. ఇక్కడ విశ్వాసం ఏ రీతిగా సంపాదించుకోవాలి, ఆ విశ్వాసం ద్వారా ఏ రీతిగా మనం మేలు పొందుకోవాలని చెప్తున్నా. ఇప్పుడు ఈ విశ్వాసం ఏమొచ్చింది? పరీక్షలో రిజల్ట్స్ వచ్చినాయి. వచ్చింది ఓర్పు. ఇప్పుడు ఎగ్జామ్స్ లో అందరూ పాస్ అవుతాయా? కొంతమంది పాస్ అయిన వాడికి ఏమో ఓర్పు వచ్చింది, ఫెయిల్ వాడికి వస్తుంది విసుగు. అంటే ఊరికి నిజమైతే ఊరుకోటండి, లేకపోతే ఊరుకోటి మాకండి. ఎగ్జామ్ లో పాస్ అయితే ఓర్పు, ఫెయిల్ అయితే విసుగు. అవునా? ఏనండి, ఇప్పుడు ఓర్పు వచ్చింది నీకు, నీ ఎగ్జామ్ లో నీకు ఓర్పు అనేది వచ్చింది, జవాబు వచ్చింది. చూడండి తిన్నాము. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు మహానందమని ఎంచుకోండి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదువలేని వారు ఏ విషయములోనూ కొదువలేని వారై ఉండునట్లు. అంటే అర్థమైంది, నాకు ఫలాంది లేదు, అర్థమైందండి, నాకు ఇవేమి బాకీ లేదు, ఫలాంది మా ఇంట్లో లేదు అనడానికి లేదు. మొన్న కాని చెప్తుంది, అన్ని దేవుడిని అడిగిందంట. ఇల్లు కావాలని అడిగిందంట, దేవుడు ఇల్లు ఇచ్చేసాడు. పిల్లలు కావాలని పిల్లలు ఇచ్చేసాడు. మళ్ళీ ఏమవుతుంది కదా, ఎందుకు ఇల్లు లేదంట, అది ఇచ్చేది దేవుడు. ఇప్పుడు ఏం చేయాలి? అన్ని ఏం చేయాలి అంటే పక్కింటి ఆమె పిల్లలు లేరంట, ప్రభు ఆమె పిల్లలు అడిగిందంట. ఇక అర్థమవుతుందా? అంటే నా పాడేదంటే ఏ విషయంలోనూ కొదువు లేదు, ఏ విషయంలోనూ కొదువు లేకుండా చేసేది ఎవరు? మీరు చెప్పాలి రోజు వాక్యం వాడు చెప్పేది, మీకు కాదు. అర్థమవుతుందా?
ఏ విషయంలోనూ కొదువు లేని వారుగా మనల్ని చేసేది ఎవరు? అంత బాగా నమ్మకమ్మా. ఓర్పు అడుగుతాడు కదా, ఏ విషయంలోనూ కొదువు లేని వారై ఉండినట్లు ఓర్పు తన క్రియను. ఆ ఓర్పు రావడం ముందు ఎవరు ఉండాలి? విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం నీకు రావాలని ఏం చేయాలి? రోజు వాక్యాన్ని చదవాలి, రోజు వాక్యాన్ని వినాలి. చదవండి అమ్మ అంటే ఏడన్నా మధ్యాహ్నం ఆకలి అయింది మీకు, ఆకలి అందే కదా, ఎవరు తినాలి? మీ ఆకలి తీరాలంటే మీరే తినాలి, అంతేనా? నేను తింటే మీకు తింటా తీరదు. విశ్వాసం మీకు రావాలంటే మీరు చదవాలి బైబిల్. నేను చదివితే కాదు, అదొక భాష. నేను చదువుతా, మీకు విశ్వాసం రాదు. మీరు చదివితే మీకు వస్తుంది. ఆ విశ్వాసం పరీక్షలో ఓర్పు వస్తుంది. ఓర్పు ఏం చేస్తుంది? ఏ కొదువ లేకుండా చేస్తుంది నీకు. ఈరోజు ఎందుకు విశ్వాసులు కొదువు కలిగి ఉన్నారంటే బైబిల్ చదవరు. మళ్ళీ అడిగితే చదివేమన్నా అని చెప్తారు, అంతే కదా. ఉన్నట్టుగా చెప్తే ఊరు వచ్చిరాదంట. నెక్స్ట్ ఇప్పుడు మేజూరు ఇట్లాంటి భాష మాకు వద్దంటున్నాను. ఏం పర్వాలేదు, సింపుల్గా చెప్తానండి. మర్మాలు నాకు రావు, వాక్యంలో ఉన్నవి చెప్తున్నా. విశ్వాసం పెరగాలంటే వాక్యాన్ని చదివి తెచ్చారు, విశ్వాసం పెరుగుద్ది. ఆ విశ్వాసం మనలో ఉన్నప్పుడు దేవుడు ఏమంటాడు? నాకు ఇష్టమే అంటాడు. అంటే మనలో ఉన్న విశ్వాసం దేవునికి మన ఇష్టమైన వారిగా మారుతుంది. అర్థమైందా? రెండో పాయింట్ జ్ఞాపకం నేను కూర్చున్నాను ఇక. దయచేసి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా అమ్మ వినండి, నేను చెప్పదలుచుకున్న మొదటి పాయింట్ విశ్వాసం, రెండో పాయింట్ పరిశుద్ధత. అలా చెప్పేదా? ఒక పాయింట్ విశ్వాసము, రెండో పాయింట్ పరిశుద్ధత. విశ్వాసాల గురించి చెప్పా, మీకు అర్థమైంది కొంతవరకైనా, అంత కొంతవరకైనా. సింపుల్. విశ్వాసం మనం దేవుణ్ణి సంతోష పెట్టాలి. దేవుడు నాకు ఇష్టమే అని చెప్పాలంటే మన విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం మనకు రావాలంటే దేవుని వాక్యం వినాలి. ఆ వాక్యం వినాలంటే రోజు బైబిల్ చదవాలి మనసు పెట్టి. అలా చేసే విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసానికి పరీక్ష, దాంట్లో ఓర్పు వస్తుంది. ఆ ఓర్పు ద్వారా మనకు కావాల్సినవన్నీ ఆ ఓర్పు మనకు ఇచ్చేస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి, మనం టైం ఏదో నేను దాడిపోతున్నా. రెండవది, మనలో ఉండాల్సిన రెండవ లక్షణం పరిశుద్ధత. చెప్పండి, పరిశుద్ధత. అదేమన్నాడు? పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. అదే కదమ్మా, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. కాబట్టి మనకి ఏం రావాలి? పరిశుద్ధత రావాలి. అదేనా? 15వ అధ్యాయం మత్తయి సువార్త 15వ అధ్యాయం. పద్దెనిమిది చూడండి. నోట నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చును. వచ్చేదేమో నోట్లో నుంచే. మీ ఊరికి ఇంగిలి పీస్ వస్తుందా? ఇంగిలి పీస్, ఇంగ్లీష్ కాదు, ఇంగిలి పీస్. కోపం వస్తే అది యాడ్ వస్తాయి, నోట్లో నుంచే వచ్చేదేమో. ఉండేదేనా? ఇవి ఉంటాయి లోపల, అవి వస్తాయి బయటికి, లోపల నుంచి బయటకు వస్తాయి. అందరు కదా
హృదయములో నుండి బయటికి వచ్చి ఏం చేస్తాయి? మనుష్యుని అపవిత్రపరుస్తాయి. లోపల ఉన్నాయి అవి. లోపల నుండి అనగా దురాలోచనలు, నరహత్యలు. అనండి ఏమండి లోపల? దురాలోచనలు ఉన్నాయా లోపల? తలవుతున్నారు కానీ అరే ఉండకూడదు ప్లానింగ్ లే. అది ఎలా ఉండకూడదు కూడా చెప్పడానికి వచ్చాయి ఈరోజు. ఉన్నాయి మనకి చాలా మందికి అవి తీసేసుకోవాలన్న ఉంటుంది కానీ దాన్ని ఎలా తీసేసుకోవాలి చేత కాదా అంతే కదండి. తీసేసుకోవాలని చెప్పినా ఎలా తీసుకోవాలా చెప్పాలిగా. ఏం చెప్పండి? దురాలోచనలు ఉన్నాయి. అవి దురాలోచనలో పైకి పోవాలి పదా పదే పోండి అసలు. రెండోది నరహత్య. ఇవన్నీ లోపల ఉన్నాయండి. నరహత్య అంటే నేను ఊరికే చెప్తున్నా. సాటి సహోదరుని నువ్వు ద్వేషిస్తే నువ్వు చేసే పని ఏంది? నరహత్య. కత్తితో నరకాల్సిన పనిలే. సాటి సహోదరుని ఏం చేయాలా? నోటితో తిట్టాల్సిన పనిలే. లోపలనే ద్వేషిస్తే చాలు. నువ్వేమైపోతావు? ఏ అకౌంట్కి వెళ్ళిపోతావు? విశ్వాసమే. ఏ అకౌంట్కి వెళ్ళిపోతావు? నరహంతకుడి జాగ్రత్త వెళ్ళిపోతావు. అర్థమైందా? విశ్వాసమే. విశ్వాసకి ఎలాగ ఒక్క మాట చూస్తారా? మార్క్స్ వార్త 2:5 యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా అమ్మా ఎవరితో ఆ మాట పెట్టేసయ్యా? ఎవరితో అంటున్నాడు? పక్షవాయువు కలిగిన వ్యక్తితో అంటాడు. ఏమంటున్నాడు? కుమారుడా అంటున్నాడు. నేను డౌట్ రావచ్చు. కుమారుడు అని దేవుడు అనాలంటే 1:12 యోహాను సువార్త ప్రకారం విశ్వాసం ఉన్నవాళ్ళు మాత్రమే కుమారుడు అని చెప్తాడు. అర్థమైందా? విశ్వాసం ఉంచిన వాళ్ళు మాత్రమే ఆయన కుమారులుగా అధికారం ఇస్తాడు. ఇతనికి ఎప్పుడొచ్చింది విశ్వాసం? ఎప్పుడొచ్చిందండి? ఆడికి వచ్చినాడంటేనే 4 పట్టుకొచ్చారు, అతన్ని మోసుకొచ్చారు. చెప్పుండండి ఆ ఊర్లో ఏసే ఉన్నాడయ్యా, ఆయన చాలా కార్యాలు చేస్తున్నారు, చనిపోయిన వాడిని కూడా బతికిస్తున్నాడు అన్నప్పుడు ఇతన్ని ఏం తయారైంది? విశ్వాసం. అది చిన్నదో పెద్ద నాకు తెలియదు కానీ మొత్తానికి విశ్వాసంతో వచ్చాడు అక్కడికి. ఎప్పుడైతే అతను విశ్వాసం దేవుడు చూశాడో అతను మార్చేశాడు. ఏంగా మార్చాడు? కుమారుడుగా మార్చేశాడు. కుమారుడు అయితే అయిపోయాడు కానీ పాపాలు మాత్రం పోలా. కుమారుడుగా అధికారం ఉంది. అయితే అతనిలో పాపాలు కూడా ఉన్నాయి. ఈరోజు దేవుని పిల్లలమే మనం. అందుకే ప్రభు అంటున్నాడు, కుమారుడా నీ పాపములు అంటే నువ్వు నా కుమారుడివే, అయితే నేనేమన్నా పాపాలు ఉన్నాయి. అర్థమైందా? నువ్వు నా కుమారుడివే, అయితే నువ్వేముంది? ద్వేషం ఉంది. పక్కింటి ఆవంటే నీకు పడదు, పక్కింటి వాళ్ళు అంటే నీకు పడదు, పక్కింటి కోళ్ళు కూడా రాదు నీ వాటిలోకే. కుమారుడే, దేవుని బిడ్డవే, క్రిస్టియన్వే, విశ్వాసమే. అటువంటి ఆడికి వెళ్ళిపోతున్నావు, నరహంతకుల్లోకి వెళ్ళిపోతున్నావు. మొదటి యోహాను పత్రిక నేను క్లోజ్ చేస్తున్నాను. వచ్చేసాను. మొదటి యోహాను పత్రిక 3:17. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి సహోదరునికి లేమి కలుగుడు చూచి. మొదటి యోహాను 3:17. 16 ఏమిందా? 15 తన సహోదరుని ద్వేషించువాడు, తన సహోదరుని ద్వేషించువాడు. నేను చెప్పానండి. ఏమ్మా చెప్పండి. తన సహోదరుని ద్వేషించేవాడు చాలా మీ ఊర్లో పెద్ద మనిషి అంటారు. అయితే బైబిల్ చెప్తుంది తన సహోదరుని ద్వేషించేవాడు
అని మనం ఎప్పుడు ఎవరిని ద్వేషించలేదా? ఎప్పుడు ఎవరిని ద్వేషించలేదా? ఏం మాట్లాడాలి? నీ దాకా కూర్చున్నాను నేను చెప్పినా కూర్చుంటా, కూర్చుంటా. సహోదరులు ద్వేషించేవాడు నరహంతకుడు. వెళ్ళగా ఉంటే హృదయంలో మేము ఈ మాటలు. నేను మా అక్కను తెలిస్తే నేను నరహంతకుడు అయిపోతాను, నేను మా అన్నను తెలిస్తే నేను నరహంతకుడు అయిపోతాను, నేను మా చెల్లి మీద కోపడితే నేను నరహంతకుడు అయిపోతాను. రాసుకోండి లోపల మీ గుండెల్లో మారు మారాలి. కోపం వచ్చినప్పుడల్లా నేను నరహంతకుడేమో భయం రావాలి. నీలాంటి అంతమంది చూసావు మరి చెప్పొచ్చు అంటారా? ఏమన్నా లేదా? సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు, అంటే పరలోకం ఉండదు. ఈ మధ్య జ్ఞాపకం పెట్టుకున్నానండి. లోపల ఉంది ఏముంది? ఎందుకు పక్కింటి వాళ్ళని ద్వేషిస్తున్నావంటే నీ లోపలే ఉంది నరహత్య ఉంది. దేవుని బిడ్డలే చర్చికి పోతున్నావు, ఆరాధన చేస్తున్నావు, రొట్టె వేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, వాక్యం చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, లోపలే ఉంది నరహత్య. తీసేసుకోవా? దావీదు అంటాడు, ఇవన్నీ నాలో ఉన్నాయ్యా, వాటిని ఎలాగ తీసేసుకున్నానంటే 119వ అధ్యాయం 11వ వచనం చూడండి సార్. 119వ అధ్యాయం 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో వాక్యం ఉందా? ఇప్పుడు ఏమని చెప్పాను? ఇప్పుడు ఏం చెప్పాను? హృదయంలో ఏముందని ఇప్పుడు ఉంటుంది కదా, నరహత్య ఉంటుంది, దురాయుధం ఉండండి. ఇప్పుడేమో వాక్యం అంట. అంత కృష్ణనా ఏమండి? అర్థం కాదని చెప్తానండి. ఉన్నాయి దురాలోచనలు రావాలి హృదయంలోనికి. ఈ వాక్యం ఈ హృదయంలోకి వస్తే ఈ లోపల ఉండే దురాలోచనలు బయటికి వెళ్ళిపోతాయి. ఎవరు లోపలికి? దేవుని వాక్యం లోపలికి వస్తే నువ్వు బయట. సింపుల్. యేసు ప్రభు చెప్పాడు 15వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 15:3 చూడండి, ముగిస్తున్నా. యోహాను సువార్త 15:3. నేను మీతో చెప్పిన ఈ మాటను బట్టి, నా మాట నాకు చెప్పద్దు, రిపీట్ చేయండి మళ్ళా. నేను మీతో చెప్పిన మాటను బట్టి, నేను చెప్పేటప్పుడు పొరపాటు అందుకే నేను తెలుస్తాను, పొరపాటు జరగకూడదు అనేది. నేను మీతో చెప్పిన మాట, ఆ మాట చెప్పారు యేసయ్య చెప్పిన మాటలను బట్టి మనం ఏమవుతాం? పవిత్రమవుతాం. ఇప్పుడు యేసయ్య మాటలు ఉన్నాయి, బైబిల్లో ఉన్నాయి. ఈ దేవుని యేసయ్య మాటలు మన హృదయంలోనికి పంపిస్తే మనం ఏమవుతాం? పవిత్రంలో అవుతాం. ఎలా అవుతాం? లోపలుండే ఈ దురాలోచనలు, నరహత్యలు, ఇంకా ఒక విషయంలో ఇవన్నీ ఏమవుతాయి? బట్టి. ఎంత సులభం అంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా మనసు పెట్టి వాక్యాన్ని చదివితే మనం పరిశుద్ధం అవుతాం, మన విశ్వాసం పెరుగుద్ది. ఈ రెంటిని దేవుడు చూసినప్పుడు ఏమంటాడు? నువ్వంటే నాకు ఇష్టం అంటాడు. ఎప్పుడైతే మనం వారికి ఇష్టమైపోతామో మనం ఏమి అడిగినా అది మనకైనా. ఇక అడగండి, ఏం కావాలి దేవుడిని? ప్రశ్న అడగరు. అడిగి అది పొందుకోవాలంటే మీకు సూత్రం చెప్పిన. ఇప్పుడు ప్రధానంగా మీరు ఒకే ఒక పని ఏం చేయాలి? క్రమం తప్పకుండా వాక్యాన్ని మనసు పెట్టి చదివితే చాలు. ఎన్ని దీవెనలో ఏ పొదువా నీకు చెప్పండి. ఆ రాయబడిన మాట చెప్పాలి నాకు. మీరు అనునాంగులను
ఏ విషయములోనూ కొదువ లేని వారునై ఉండునట్లు కదా. ఇక్కడేమో 16